కౌగిలి ఆలుగడ్డ ఉంది. ఈ రోజు శావగడ్డ చాలు పెట్టుకున్నాం. పెరుగు అయినా చాయ్ అయినా కూరగాయలు అయినా అందరు ఒకటేసారి వచ్చారు. వాటర్ అయితే ఈ విధంగా వస్తాయి అనమాట. వైపర్ కరెంట్ బిల్ ఎక్కువ రాదా? ఎట్లా పెట్టినావు? ఇట్లా నీళ్ళ క్యాను ఇట్లా ఆటోలో లారీలో అన్నిటికి వచ్చి నీళ్ళు పోసిపోతారు అనమాట. ఇగో లారీలు అయితే చాలా లైన్ కట్టినాయి. వెనక ముందలకి వెనకకైనా అక్కడ వరకు అవబడుతున్నాయి కదా లారీలో. ఇంకా వీళ్ళు రాకపోతే మాత్రం మేము ఈ మడుగు నీళ్ళ గిన్నెలు కడుక్కొని పొద్దుగల చూసిరుగా మా లారీ ముందల అట్లుంటది. నీళ్ళు వచ్చి నీళ్ళు బాబాయ్ అంటే ఫోన్ చేసి సరే ఒక 10 మంది ఉంటే చాలా వచ్చి పోసిపోతాం. సూరవేడు తేకుండా కూడా పోయి పోసిన వెంకటాపురం నుండి. వస్తారని చెప్పి బకెట్లలో కూడా పెట్టుకుంటే పని అయిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఎన్ని రోజుల కోసం వస్తాయి అంటే మనకి ఈ రోజు అయిపోతుంది వచ్చి నీళ్ళు అనమాట. అంతే బకెట్ కూడా ఫిల్అప్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఎంత ఒక బకెట్? 30 రూపాయలు. ఒక్క క్యాన్ 30 రూపాయలు అంటే అంటే 3 కాబట్టి 100 రూపాయలు అవుతాయి. 90 రూపాయలు. మామ డక్కర్లే దీనిలో ఆల్మోస్ట్ మనం ఇక్కడికి వచ్చేసి 3 రోజులు అయిందనమాట. బండ్లు బ్యాటరీ కూడా డిశ్చార్జ్ అయిపోయినాయి. మనం ఇంకో బండి నుంచి ఇంకో బండికి డక్క కొట్టి సెల్ఫ్ స్టార్ట్ చేద్దామంటే రాడ్లన్నీ బెండ్ అయిపోతున్నాయి. ఎందుకంటే డైపారాల నుంచి ఎయిర్ లేదు. ఎయిర్ ఉంటే బండ్లు కదులుతాయి, ఎయిర్ లేదు కాబట్టి ఉడవీకల డైపారాలు ఉంటాయి. ఆ ఉడవీకితే మనకు లైనర్ బ్రేక్స్ అనేది వదిలేస్తాయి. యాక్చువల్గా మనము లోడింగ్ పాయింట్కు మనం ఉన్న బండి దూరానికి 3 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు అదే వాటర్ ట్యాంకర్ అదే ఆటోలో ఎక్కి మనం ఆ లోడింగ్ అయ్యే స్పాట్కి వెళ్దామని వెళ్తున్నాం. అసలు ఎన్ని బండ్లు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నారా లేరా లోడింగ్ చేసేటోళ్ళు అనేది చూద్దామని పోతున్నాం. కానీ రోడ్లు అయితే వర్షానికి చాలా ఖరాబ్ అయిపోయినాయి. చాలా బండ్లు నిలిచిపోయినాయి చూడండి. అంటే జస్ట్ ఒక 3-4 ఊర్లను బట్టి లైన్ కట్టేసినాయి బండ్లు. ఊళ్ళో బండ్లు పెడితే ఇబ్బంది అవుతుంది కదా ఊళ్ళకి అని చెప్పి అడవిలోనే ఉండాలా, అడవిలోనే పెట్టుకోవాలా, ఏదున్నా అడవిలోనే చేసుకోవాలి అంతే తప్ప ఊళ్ళలో పెట్టుకొనియారనమాట. ఎందుకంటే వాళ్ళకు ఇండ్ల ముందర వాళ్ళు డిస్టర్బ్ ఫీల్ అయిపోతారు కాబట్టి మనం అడవిలోనే ఉంటాం. అందుకని ఒకసారి ఆ వాగు ఇంకెన్ని రోజులు ఉంచుతారు. ఇట్లాంటి ఫారెస్ట్లో ఉండాలి. ఎప్పుడు పాములు వస్తే తెలియదు, ఎప్పుడు ఏమొస్తే తెలియదు. నైట్ కిందికి పోయి ఒకటికి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది పడతాం. కానీ తప్పదు. ఇగో ఇంతమంది డ్రైవర్లు ఇట్లా 4 రోజుల పాటు మేము స్టే చేస్తున్నాం. ఇందులోనే పిడుగులు పడుతున్నాయి, ఉరుములు పిడుగులు పడుతున్నాయి. మేము ఉండేదే చెట్ల కింద. జస్ట్ ఇక అట్లాంటివి ఆలోచించుకుంటేనే ఇక మేము అది నవ్వకు బ్రో నువ్వు. మళ్ళీ అందులోనే దొంగలు వస్తురని తెలిస్తే ఇక మన వాళ్ళు 3 నేను సీనుబాయ్ అందరం కలిసి అసలు ఒక లారీ అతను ఆరని కొడితే ఆ లారీ కాడికి పోదామని పోతున్నాం. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఆరను ఒక 5 నిమిషాలు నాన్ స్టాప్గా కొట్టిండు. మేము రాత్రి 11:50 అవుతుంది. అప్పుడు లేచి బయలుదేరి ఆడికి పోతున్నాం. కానీ ఆడికి పోయిన తర్వాత అతను ఏం చెప్పట్లే. ఆ అద్దం బీడింగ్ కొట్టడానికి వచ్చిండు అంతే. నేను లేవంగా ఆరని కొట్టగానే దుంకి అటు చెట్లలోకి వెళ్ళిపోయానని చెప్పినాం. చాలాసేపు దోలైనాం కానీ దొరకలేదు. అట్లాంటి మొత్తం మీద అయితే ఏదో ఒకటి చేసి లోడింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఒక ఇక్కడి నుంచి అది చాలా యాక్చువల్గా వాగుల రోడ్లు కూడా బాగాలేవు. ఇది ఇసుక లారీ డ్రైవర్ల పరిస్థితి. కష్టమైన ఇష్టంగా చేసే డ్యూటీ అనమాట. ఏంటంటే ఏడ ఉన్నా కొంచెం ఎంత బాధలో ఉన్నా కొంచెం నవ్వుకుంటే కనబడుతుంది తప్ప
ఇంకా 10 మందికి చెప్పుకున్నా చేంజ్ చేసుకున్నా ఎవరు ఆడ్చేటోళ్ళు తీర్చేటోళ్ళు ఎవరు లేరు ఇసుక లారీ డ్రైవర్ల బాధలు. ఇంకా కాబట్టి ఇంకా మాలో మేమే సంతోషం, మాలో మేమే బాధలు అన్నీ మాతోటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇన్ని రోజులు వెయిట్ చేసినా సరే కానీ ఒక్కసారి ఆ బండి లోడ్ అయిందంటే ఆ డ్రైవర్లో ఉండే ఆనందమే వేరుంటుంది. మొత్తం మీద లోడ్ అయిందని అయినా అనుకుంటే బండి దిగబడి ఎక్సెల్ ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ 2 జెసిబిలు పెట్టి నూపితే కానీ అది వెళ్ళట్లేదు. ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా 2 రోజులు పడుతుంది అది ఎక్సెల్ వేయడానికి.